పశువుల దొంగతనానికి పాల్పడుతున్న 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2,85,000 రూపాయల నగదు, పశువులను తరలించే ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశువుల దొంగతనానికి పాల్పడుతున్న నిందితుల అరెస్టు వివరాలను శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతల్తండా గ్రామానికి చెందిన బానోతు మాధవ్, నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన ఎల్లంల సీతారామయ్య, అంతటి బాలయ్య, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకినగర్ గ్రామానికి చెందిన బానోతు దేవేందర్, శీతల్తండా గ్రామానికి చెందిన గగులోతు కృష్ణ, నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన యనమల సిద్ధు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలో తిరుమలగిరి సాగర్ మండలంలో తరచుగా పశువుల దొంగతనాలు జరుగుతున్నాయని కొన్ని గ్రామాల రైతుల నుండి అందిన ఫిర్యాదుతో నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడానికి గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో తిరుమలగిరి సాగర్ ఎస్ఐ నారాయణరెడ్డి తన సిబ్బందితో కలిసి రాంపల్లి మెయిన్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హాలియా నుండి నాగార్జునసాగర్ వెళ్లే ఓ వాహనాన్ని ఆపగా వారు పోలీసులను చూసి తమ వాహనాన్ని వెనక్కు తిప్పుకొని పారిపోతుండగా పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఎండాకాలంలో రైతులు మేత కోసం వదిలిన పశువులను, కాపలా లేని పశువుల కొట్టాలను మరియు గ్రామంలో ఎవరూ పట్టించుకొని పశువుల సమాచారం సేకరించి పథకం ప్రకారం రాత్రి సమయంలో వాటిని వాహనాలలోకి ఎక్కించి తీసుకెళ్లి కోదాడ, హైదరాబాద్ అంగళ్లలో అమ్ముకునేవారు. వాటి ద్వారా వచ్చిన డబ్బులను వాటాలు వేసుకొని పంచుకునేవారు. దొంగతనాల వివరాలను నిందితులు వెల్లడించడంతో వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 2,85,000 రూపాయల నగదు, పశువులను తరలించడానికి ఉపయోగించే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. కాగా నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన డీఎస్పీ రాజశేఖర్ రాజుతో పాటు నాగార్జునసాగర్ సిఐ బీసన్న, తిరుమలగిరి సాగర్ ఎస్ఐ నారాయణరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గురునాథం, కానిస్టేబుల్స్ నగేష్, నాగరాజు, హేమంత్, ప్రశాంత్, హోంగార్డ్ అంజీ, శ్రీను, నర్సిరెడ్డి, శ్రీకాంత్లను జిల్లా ఎస్పీ అభినందించారు. మీడియా సమావేశంలో నాగార్జునసాగర్ సిఐ బీసన్న, తిరుమలగిరి సాగర్ ఎస్ఐ నారాయణరెడ్డి ఉన్నారు. ఈరోజు నాగార్జునసాగర్ సర్కిల్ లిమిట్స్లో తిరుమలగిరి సాగర్ ఎస్ఐ గారు, నాగార్జునసాగర్ సిఐ గారు గత కొంతకాలంగా ఏరియాలో పశువుల దొంగతనాలు విపరీతంగా జరగటం వల్ల రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ని బట్టి అనేకమైన కేసులు నమోదు కాబడినాయి. అక్కడ వాటి విషయంలో వీళ్ళు ఎంక్వైరీ చేస్తుండగా ఈరోజు ఒక 6 అనుమానితులు పట్టుకొని వాళ్ళని విచారిస్తే వారి వద్ద నుంచి ఇన్స్టాంట్గా అంటే ఈరోజు వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో దొరికింది ఒక 2,85,000 క్యాష్, ఒక టాటా ఏస్ వెహికల్. సో వీళ్ళల్లో ఒక 4 కోదాడ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన వాళ్ళు, ఒక 2 తిరుమలగిరి సాగర్ వాళ్ళు, ఒక 2 ఆంధ్ర ఏరియా నుంచి ఉన్నారు. దీంతో పాటుగా ముఖ్యంగా ఒక 2 ఆంధ్ర ఏరియాకి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీళ్ళ వద్ద నుంచి మాకు భారీగా పశువులు రికవరీ కావాల్సి ఉన్నది. ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తున్నది. ప్రస్తుతానికి ఇవి 14 పశువులకు సంబంధించినటువంటి రికవరీలు జరిగినాయి ఇప్పటి వరకు. ఇంకా వీళ్ళ వద్ద భారీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దొంగతనం చేసినవి. కంప్లైంట్స్ కూడా దీంట్లో ఇంకా మాకు చాలా రావాల్సి ఉన్నవి. రేపు అర్జెంటుగా కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం. పోలీస్ కస్టడీకి తీసుకొని ఒక 2-3 డేస్లో విచారణ జరిపి భారీగా వాళ్ళ దగ్గర నుంచి మేము పశువులు రికవరీ చేసుకునేటటువంటిది ఉంది. ఈ విషయంలో చాలా కంప్లైంట్స్ ఒక అటు ఇటుగా 3-4 మంత్స్ నుంచి కంటిన్యూగా వస్తున్న వల్ల ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడినటువంటి సాగర్ సిఐ గారు, బీసన్న, తిరుమలగిరి సాగర్ ఎస్ఐ నారాయణ రెడ్డి, తర్వాత వాళ్ళ సిబ్బంది చాలా తొందరగా టాక్టిఫుల్గా చేసి రైతుల ఇబ్బందిని దీంట్లో తొలగించడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే మిగతా ఏవైతే వీళ్ళు దొంగతనాలు చేసినావో కూడా అవన్నీ డిటెక్ట్ చేసి మళ్ళీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.